రామ్ చరణ్ గారు అయితే గేమ్ చేంజర్ సినిమాతో అయితే ఈ సంక్రాంతికి అభిమానులు పలకరించారు. బట్ సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో అదే విధంగా ఆయన గేమ్ చేంజర్ ముందు ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది అన్స్టాపుల్లో, ఆయన వచ్చాడనమాట. ఆ ఎపిసోడ్ అయితే మాత్రం ఫ్యాన్స్ని మూవీ కన్నా ఎక్కువ పుష్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా కూల్గా కంపోజ్గా. సో బాలకృష్ణ గారితో మాట్లాడడం కానీ, అంటే ఆయన మంచితనం తెలిసిపోతుంది అనమాట ఈజీగా, ఎంత బాగుంటారు బయట అనేది తెలిసిపోతుంది. తర్వాత సెకండ్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆ ఎపిసోడ్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన శర్వానంద్ కానీ ఇంకొక అతను వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగాయి. సో ఇప్పుడు ఈ 2 ఎపిసోడ్లు కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు అన్స్టాపుల్ షోకి ఇంతకు ముందు అల్లు అర్జున్ గానీ, అదే విధంగా లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ గానీ, సో చాలా మంది వచ్చారు. కాకపోతే రామ్ చరణ్ వచ్చిన ఎపిసోడ్ మాత్రం చాలా మంది ఎగ్జైట్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వీడియో కాల్ కావచ్చు, ముఖ్యంగా ప్రభాస్ ఫోన్ కాల్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చూడడానికి ఎక్కువగా, అంటే ప్రోమో వచ్చినప్పుడు అసలు ఈ మాటలు జస్ట్ మనకు ప్రోమో కార్డ్ ఎట్లా ఉంటుంది, షార్ట్ ఇస్తాడు. సో అవి చూసిన తర్వాత అరే ఏం మాట్లాడారు, ప్రభాస్ కి ఫోన్ కాల్ చేశారు, ఓకే ఏం మాట్లాడారు, సో ఇట్లా క్యూరియాసిటీతో చాలా మంది వెయిట్ చేస్తారు. బాలకృష్ణ గారు అలాగే రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే క్యూరియాసిటీ రికార్డ్ స్థాయిలో క్రియేట్ అయింది. అంటే ముఖ్యంగా వాళ్ళు ఒక పెద్ద మనిషి, ఒక ఈయన యంగ్ హీరోయిన్ కాకుండా ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా బ్రో అనుకుంటూ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతోని, అంటే ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అసలు ముఖ్యంగా ప్రభాస్ తోని మాట్లాడిన పెళ్లి గురించి మాట్లాడడం కావచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి, శర్వానంద్, సో ఇదంతా కూడా చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఇట్లా సినిమా పరంగా కొంచెము అందరు డిసప్పాయింట్ అయినప్పటికీ ఈ ఎపిసోడ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్ కావచ్చు, అంతకుముందు సూర్య వీళ్ళందరూ వచ్చిన ఎపిసోడ్స్ కన్నా ఈ ఎపిసోడ్ అనేది అతి తక్కువ సమయంలోనే రికార్డ్ స్థాయిలో కొన్ని వ్యూస్ వచ్చాయి అన్నమాట. బిఫోర్ ఎపిసోడ్స్ ఏంటంటే ఒక మూవీ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ వచ్చాయి. అంటే ఇది కూడా రామ్ చరణ్ గారు కొంచెం గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ అన్నా. సో రామ్ చరణ్ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఫ్యాన్స్ ఎక్కువ తెలుసుకోవడానికి క్యూరియాసిటీగా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఆయన చెప్పిన కొన్ని వర్డ్స్ చాలా మంది స్టేటస్ లో పెట్టుకోవడం కానీ, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు మెన్షన్ చేసుకోవడం కానీ, ముఖ్యంగా రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన చెప్పిన వర్డ్స్ షేర్ చేసుకోవడం. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ కూడా మన రియల్ లైఫ్ లో అనువదించుకునేటట్లు ఉన్నాయన్నమాట. అంటే మన ఓడిపోయినప్పుడు ఏ విధంగా ఉండాలి, సక్సెస్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలి, అంటే ఎలాంటి సమయంలో అయినా మనం ఎప్పుడు కూడా ఈక్వల్ గానే ఉండాలి. ఏదో ఒక ఓటీటీలో ట్రెండింగ్ అవడం కాకుండా అటు ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కూడా, అంటే మీరు చిన్న చిన్న క్లిప్స్ కూడా కట్ చేసుకొని వాళ్ళు ట్రెండ్ చేయడం కూడా జరిగింది. అంటే అంత బాగుంది, ఆయన మాట్లాడడం బాగుంది. అలాగే బాలకృష్ణ గారు అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పడం కానీ, బాలకృష్ణ గారు ఫన్ చేయడం కానీ, ఈయన కూడా ఫన్ చేయడం కానీ, సో ఈ అటాచ్మెంట్ బాగా అదే. అంటే ఇంతకుముందు ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఎపిసోడ్లు ఎట్లా అంటే ఓన్లీ సినిమా గురించి అండ్ కొంత వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడు అంతవరకు ఓకే. కానీ ఈయనలో మాత్రం ప్రతి ఒక్కటి ఆయన ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, చిన్నప్పటి నుంచి ఆయన చేసినటువంటి చిలిప్ చేష్టలు కావచ్చు, వాళ్ళ నాన్నల గురించి, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్స్ డైరెక్ట్ గా అక్కడికి రావడం కానీ, సో ఇదంతా కూడా చూడడానికి చాలా మంది క్యూరియాసిటీ చూపించి, సో మొత్తానికి అయితే ఇప్పుడు రికార్డ్ స్థాయిలో అతి తక్కువ సమయంలోనే 5 కోట్లకు పైగానే వ్యూస్ వచ్చాయన్నమాట ఈ ఎపిసోడ్. ఈ సీజన్ లో హైయెస్ట్ వ్యూస్ అయితే రామ్ చరణ్ గారి ఎపిసోడ్ మాత్రమే తెచ్చుకుందని చెప్తున్నారు. సో ఇప్పటికైతే జస్ట్ చాలా తక్కువ టైంలోనే 5 కోట్ల పైన వ్యూస్ వచ్చిందని తెలుసు. అది కూడా సెకండ్ ఎపిసోడ్ గా తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఆ ఎపిసోడ్ ఇంకా జనాలు చాలా మంది ఇంకా చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా లాంగ్ రన్ అయితే ఇంకా ఎక్కువ వ్యూస్ రావచ్చు. ఐ థింక్ నాకు తెలిసి ఈ సీజన్ అయితే చాలా పెద్ద హిట్ అయింది. అది కూడా లాస్ట్ ఎపిసోడ్ రామ్ చరణ్ గారు రావడం వల్ల ఇంకా పెద్ద హిట్ అయిందని తెలుస్తుంది. సో మరి అన్స్టాపుల్ సీజన్ 5 మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని కూడా న్యూస్ వస్తుంది అనమాట. చూద్దాం మరి అన్స్టాపుల్ సీజన్ 5కి ఎలాంటి గెస్ట్ రాబోతున్నారు, సో ఇంకెంత పెద్ద హీరోలు గెస్టులుగా రాబోతున్నారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ సీజన్ పైన అలాగే ఈ ఎపిసోడ్ పైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి.